మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నేటి ఆరాధన కార్యక్రమాన్ని పిలుపు వాక్యంతో ప్రారంభించుకుందాం. 95వ కీర్తన. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చుదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి సంరక్షించిన దేవుడు ప్రభా, మీరు ఇచ్చిన రక్షణ బట్టి, కాపుదలను బట్టి, సమస్త ఈవులను బట్టి మేము మయంపరుస్తూ ఈ ఆరాధనలో ప్రభా మరి గణపరుస్తూ ఉండగా మీ పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట కోయిరు వారందరూ పాడుచుండగా దేవుని నామాన్ని మయంపరుచుకుందాం. మనము రెస్పాన్స్ రీడింగ్గా 16వ కీర్తన వాక్య భాగాన్ని చదువుగా విందాం. దేవునామాన్ని మహిమపరుచుకుందాం. 16th చాప్టర్. 16వ కీర్తనను మొదటి వచనం నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. మొదటి వచనం ప్రారంభం. దేవా, నీ శరణు జొచ్చి నన్ను కాపాడుము. నీవే ప్రభువుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందను, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను,
రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడును. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. చివరి వచ్చిన అందరం చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ప్రభుల దేవ, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు. అయ్యా, నిన్ను వెంబడించే బిడ్డలను మరి కాపాడే దేవుడుగా ఉన్నావని, అయా మరి పరిశుద్ధులను ఆదరించి బలపరుస్తావని మీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడావు. ప్రభా, నీ స్తోత్రాలు చెల్లిస్తూ పునరుద్ధారణవు, పరిశుద్ధువు నాయన, సమస్త ఆశీర్వాదాల కారణభూతులైన మా తండ్రి, మీ యొక్క కృప దయచేయండి. కోవిడ్-19 ద్వారా నాయన మరి ఇబ్బంది పడుతున్న ప్రతి వారిని జ్ఞాపం చేసుకొని స్వస్థపరిచి దీవించి నీ సాక్షిగా నిలబెట్టుకోమని, మరి ప్రతి వారు కూడా నీ నామములో మరి నాయన మరి నీ బిడ్డగా ఈ లోకంలో నీ సాక్షిగా నిలబడే బిడ్డగా ప్రతి కుటుంబాలను సంఘాలను ఆశీర్వదించమని మీ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మీరు మహిమపరిచేవారిని మీరు దీవిస్తారు. మరి మొదట నీతిని రాజ్యాన్ని వెతకమని చెప్పారు కాబట్టి ఆ విధంగా వెతికే బిడ్డగా మీ యొక్క దీవెనలకు పాత్రలుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ప్రత్యేకమైన స్తుతి గీతం ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. సమస్తమునికిచ్చిన
నిలిపిన కాపరి రాజా 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 రాజాదిరాజువు నీకు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభా, మీ ఆత్మాభిషేకము ఆశీర్వచనము మాకు దయచేయమని, మమ్మల్ని అందరం కూడా మీ యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరి క్రీస్తునందు ప్రియమైన ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు తెలియజేస్తున్నటువంటి అమూల్యమైన సత్యము ఈ ప్రకారమే మరి కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. ఎందుకు ఈ యొక్క మాట యేసు ప్రభుల వారు తెలియజేశారు? మరి మనం కూడా మన జీవితాల్లో, మన యొక్క సంఘ పరిచర్యల్లో, కుటుంబ జీవితాల్లో మరి కడపటి వారిగా ఉన్నప్పటికీ కూడా మొదటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మొదటి వారిగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో అన్ని విషయాల్లో మొదటి వారిగా ఉండి దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ఇక్కడ యేసు ప్రభుల వారు చక్కటి ఉపమానం తెలియజేశాడు. యేసు ప్రభుల వారు చక్కటి ఉపమానం తెలియజేశారు. చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఎలాగా మరి కడపటి వారు మొదటి వారు అయ్యారు, మరి మొదటి వారు కడపటి వారు అయ్యారో చూద్దాం. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల్లో ఊరకు నిలిచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలానే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకు నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదనేది. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడనను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి, చివరి వచ్చు వారు మొదలుకొని మొదట వచ్చిన వారు వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునేది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకున్నారు కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పున దొరికాను. వారు తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసాను. వాళ్ళంతా కష్టపడి ఎండబాధ సహించిన వారితో మాతో వారిని సమానంగా చేస్తే అని ఆ ఇంటి యజమానుని మీద సనువుకొనేది. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమును కూడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపటి వారికి ఇచ్చుట నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా?
నేను మంచివాడైనందుకు నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు వదురు, మొదటి వారు కడపటి వారు వదురు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి యేసు ప్రభుల వారు తెలియజేసినట్టు ఈ ఉపమానంలో పరలోక రాజ్యము గురించి ఉపమానము, అయితే భూలోకములో దేవుని యొక్క రాజ్య ఆశీర్వాదాలు ఎలాగా మనకు దేవుడు అనుగ్రహిస్తాడో తెలియజేస్తూ, ఆయన ద్రాక్ష తోటలో పనికి పిలిచినప్పుడు ఒకరిని 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు పిలిచి వారందరితో కూడా మరి ఒడంబడిక, నా ద్రాక్ష తోటలో పనిచేస్తే దినానికి మరి ఒక దేనారము మరి ఇస్తానని ప్రభు చెప్పాడు. అయితే మరి చివరి వచ్చిన వారికి వారికి సమానంగా ప్రభు ఇచ్చినట్టుగా, ఆయనకి ఇష్టం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుకి ఏది ఇష్టమో, అంటే 9 గంటలకు వచ్చిన వారు ఆ పని ఎంత చేశారో, లేదా 12 గంటలకు వచ్చిన వాళ్ళు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు, 5 గంటలకు వచ్చిన వారు, ప్రభు పని, ఎవరి పని నచ్చింది, ఎలాంటి పని నచ్చింది, ఆయనకు నచ్చిన విధంగా పనిచేసినటువంటి వారికి ఆయన అందరికీ కూడా మరి సమానంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి ఇష్టం వచ్చినటువంటి విధానంలో మనము జీవించాలని ఒక ఉపమానం ద్వారా మనము గ్రహించవచ్చు. కాబట్టి అయితే సనుగులు అనేది దేవునికి ఇష్టం లేదు, సనగకూడదు. అయితే వీరికి ఒప్పందం చేసిన ప్రకారంగా దేవుడు ఇచ్చాడు. అయితే వారు ఇతరులను చూసి సరిగినట్టుగా, ఇతరులకు దేవుడు చూపిన ప్రేమకు, లేకపోతే దాన్ని బట్టి వీరు సరిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి సనుగులు అనేది మంచిది కాదు. సనుగులు సరిగినప్పుడు వారికి ఏ ఆశీర్వాదము ఉండదు. మరి అక్కడ నెమ్మది, సంతోషము, వారికి మేలు కలగదని మనము గ్రహించాలి. కాబట్టి వారు సనుగుది. అందుకతను వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే అని ప్రభు చెప్పాడు. కాబట్టి సనుగు అనేది మంచిది కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు సనిగి వారు దేవునికి దీవెనలు పొందలేదు. వారు సంహారుడి చేతిలో నశించిరని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి వారి సనుగులు మన సనుగులు కూడా మన జీవితాల్లో దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనకు జరుగుతున్నప్పుడు మన సనగక దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాల్సినటువంటి వారంగా మనం ఉన్నామని గ్రహించాలి. కాబట్టి సనుగులు అనేది మంచిది కాదు. నిర్గమకాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు అహరోను మీద, మోషే మీద సనుగుతూ ఉన్నప్పుడు వారితో మోషే తెలియజేస్తున్నాడు, మీ సనుగులు దేవుడు వింటున్నాడు కనుక సనుగు అనేది మంచిది కాదని తెలియజేస్తున్నారు. చూద్దాం వాక్యం. నిర్గమకాండం 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నిర్గమకాండం 16వ అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ వాళ్ళంతా కూడా మాంసము మరి ఐగుప్తులో మాకు ఇలాగా మరి గొప్పవి మేము తిన్నాం, మంచి భోజనము, మంచి మాంసము, ఇవన్నీ కూడా మేము తిన్నాం, మరి ఇక్కడ ఏదేని వారు అంతా కూడా మరి సనుగుతూ ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలు 16వ అధ్యాయం నిర్గమకాండము వారు ఏలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 2వ నెల 10వ దినమున ఏలీమునకు సేనాకి మధ్యనున్న సీను అరణ్యం ముందు వచ్చి, అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతా మోషే మీద అహరోను మీద సనిగిరు. మోషే మీద అహరోను మీద వారు సనిగారు. ఎందుకు సనిగారు? ఇశ్రాయేలు, మేము మాంసమును వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుడుకి అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చేది అని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్టు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యం ఆనాడే కూర్చుకునేవారను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరుచుకుని వారు దినదినము కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలనని. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు అందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించిన సాయంకాలం మీరు తెలియబడెను. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన విలుచున్నాడు. కాబట్టి మోషే అహరోనుల మీద సనిగారు, కానీ వీళ్ళు ఏమంటారంటే, దేవుడు మీ సనుగులు, యెహోవా మీద మీరు సనిగిన సనుగులు దేవుడు వింటున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం జరుగుతూ ఉంది. కనుక మరి దేని నిమిత్తం సనుగు కనుక మనం ప్రార్థించి దేవుని ద్వారా దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. సనుగు అనేది మంచిది కాదు. అంతేకాకుండా వారు సనిగినప్పుడు దేవుడు వింటాడు, మన సనుగులు ఎన్ని కూడా వింటాడు. మనము దేవుణ్ణి గణపరిచేది, దేవుని మహిమపరిచేది కూడా దేవుడు చూస్తాడు. 1 కొరింథీ పత్రికలో మనగా చూస్తే
10వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ కూడా మరి సనుగులు వారు సనిగి ఎలాగా వారు బాప్తిసం తీసుకున్నారు, వారు రక్షణ పొందారు, వారు అయినప్పటికీ వారు సనిగి ఎలాగా వారి సంహారుడు చేతిలో వారు నశించారో అక్కడ తెలియచేయడం జరిగింది. 10వ వచనంలో చూస్తే మొదటి కొరింథీ పత్రిక 10:10లో మీరు సనగుకుడి వారిలో కొందరు సనిగి సంహారముల చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున మనకు బుద్ధి కలుగుటకే రాయబడిను. తాను నిలుచున్నవాడు పడిపోకుండా చూచుకోవలను, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దృష్టాంతాలుగా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి వారు సనిగి వారు ఆ సంహారముని చేత వారు నశించిరి. కాబట్టి సనుగులు అనేది మంచిది కాదు. సనిగినప్పుడు 106వ కీర్తనలో మనం చూస్తే 25వ వచనంలో యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనిగిరి. యెహోవా మాట, దేవుడు చెప్పిన మాట వారు ఆలకించగా, దేవుని మాటలు వినక, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాటకు వారు విధేయులుగా తలగొక, వారు లోబడక, వారు తమ గుడారములో సరిగిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్ని జనుల్లో వారి సంతానము కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. వారి మీద దేవుడే చెయ్యి ఎత్తాడు. వారిని చెదరగొట్టడానికి, వారి కూల్చడానికి, వారు సరిగిన సనుగులను బట్టి దేవుడు విడుదల చెందించి, దేవుడు విడుదల కలిగించి, రక్షించి, కాపాడి, వారిని అన్ని విషయాల్లో సంరక్షించి, దేవుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని కాపాడి దాన్ని అన్నిటిని పక్కన పెట్టి చిన్న చిన్న విషయాలకు వీటికి సరిగినప్పుడు ఎలాగా దేవుడు వారికి దూరస్తుడయ్యాడో, దేవుని దీవెనలోకి ఎలాగా వారు దూరం అయ్యారో మనము చూడొచ్చు. ఇక్కడ కానీ గమనించినట్లయితే మరి దేవుడే వారి మీద చెయ్యెత్తి. కాబట్టి సనుగులు అనేది మంచిది కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, మనం కానీ చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు మీరు చేయాలని మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి ఇక్కడ కానీ 2:14 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు ఒకడే. మీరు మూర్ఖమైన ఒకరజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనంద్యులను దేవుని కుమారులుగానట్లు దేవుని కుమారులుగా మీరు ఉండాలంటే సనుగులు సంశయములు మాని సమస్త కార్యమును చేయండి. కాబట్టి సనుగులు సంశయాలు మానాలి, అవి మాని. ఎందుకంటే దేవుడే అన్ని కార్యసిద్ధి కలుగు చేసేవాడు, ఆయనే అన్ని కూడా జీవించేవాడు ఆయనే కనుక ఆయన దయా సంకల్పం ప్రకారంగా ఆయన సంకల్పాలు నెరవేరుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో సనుగులు సంశయాలు మాని, ఆ డౌట్స్ ఈ యొక్క అన్నిటి మీద ఆలోచనలు మాని మంచి కార్యాలు మరి సమస్త కార్యమును మీరు చేయాలి. మూర్ఖమైన ఒకరి జనం మధ్య మీరు మంచి కార్యాలు, దేవుని బిడ్డలుగా మంచి కార్యాలు మీరు చేసి దేవుని బిడ్డలుగా దేవుని మహిమపరిచి దేవుని కృపకు మీరు పాత్రలుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రికలో కూడా 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ సహోదరులారా మీరు తీర్పు పొందకుండా ఉండు నిమిత్తము ఒకరినొకడు సనగవద్దు. మీరు తీర్పు పొందకుండా ఉండు నిమిత్తం ఒకరి మీద ఒకడు సనగకుడు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. కాబట్టి న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన ప్రతి వారిని కూడా వారి పనిని బట్టి వారి కార్యాలను బట్టి వారు ఎలా పనిచేశారు, ఎలాగా వారు దేవుని కొరకు నిలబడ్డారు, ఎలా పనిచేశారు, దాన్ని బట్టి దేవుడే ఆయన న్యాయం చేస్తాడు, దీవిస్తాడు, వారికి తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆయన న్యాయాధిపతి ప్రతి వారికి కూడా సరిగి ఆ దీవెనలు మనము పోగొట్టుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక సనుగుల చేత మనము ఆ దేవుని దీవెనలకు మనం పాత్రలుగా ఉండలేం. మరి సనగకూడదు, సనగక మనము దేవునికి ఇష్టమైన పనులు చేసేవారుగా. కాబట్టి చివరి వచ్చిన 5 గంటలకు వచ్చిన వారు అంటే 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు వచ్చి వారు కూడా మొదటి వారి లాగానే వారు దీవెనలు పొందారు. అంటే దేవునికి ఇష్టమైన పనిలో ఆ పని, దేవుడు అనుకున్న పని, దేవుడు ఏమైతే అనుకున్నాడో ఆ పని వారు నెరవేర్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దూరం అనుకునేది. అయితే దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారమును చొప్పున తీసుకునేది. అంటే 9 గంటలకు వచ్చి వారు 12 గంటలకు, 3 గంటలకు
ఎప్పుడు ఏ విధంగా వచ్చినా దేవుని పని పూర్తి చేయాలి. దేవుడు అనుకున్నటువంటి ఆ సంకల్పాన్ని నెరవేర్చేవారుగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునేవారుగా మనం ఉంటాం. కాబట్టి దేవునికి ఇష్టమైన పనులు మనం చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన పనులు మరి దేవుని పరిచర్యలో లేకపోతే అనేక రీతులుగా మనము ఎలాగా చేయాలో, మనము దేవునికి ఇష్టమైన కార్యాలు, సమాధానం, ఇతరుల పరస్పర క్షేమాభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. అది చేసేటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. సమాధానాన్ని కోరుకోవట, పరస్పర క్షేమాభివృద్ధి కోరుకునే వారిని దేవుడు దీవిస్తాడు. పరస్పర స్వార్థం అనేది పనికిరాదు. పరస్పర క్షేమాభివృద్ధి అది కలిగి మనము జీవించాలి. అలాంటి వారిని దేవుడు, ఆ దేవుని సంకల్పాలు నెరవేర్చే వారిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి ఇవి చాలా ప్రాముఖ్యమని మనము గమనించాలి. చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మీరు ఒకరి మీద ఒకడు తీర్పు పొందుముగాక, ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైన కలుగు చేయకుండా మరి మీతో నిశ్చయించుకున్నది. మరి ఇతరులకు ఆటంకం కలుగు చేసేది ఏది కూడా మనం చేయకూడదు. ఇతరులకు ఆటంకం కలిగేది ఏది కూడా మనం చేయకుండా మనం ఉండాలని మరి గమనించాలి. కాబట్టి పరస్పర క్షేమాభివృద్ధి ఇవి దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు దేవుడు ఆ పనిని బట్టి దేవుడు గొప్ప దీవెనలు ప్రతి వారికి కూడా అనుగ్రహిస్తాడు. సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను ప్రభువుని యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏది నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించినడ నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. నీ భోజనం మూలంగా లేకపోతే నీ పనుల నిమిత్తము నీ యొక్క సహోదరుడు బాధపడితే అది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి నీ మీద ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనము చేత పాడు చేయకు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? ప్రతి వారి పాపములను మరి విమోచన క్రైదనముగా యేసు ప్రభు ప్రతి వారిని కూడా పాపము నుండి, తీర్పు నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన మరణించి అందరినీ రక్షించాడు. రక్షించినటువంటి వారు మరలా మరి తప్పిపోకుండా మరి ఉండాలంటే నీవు ఎలాగా ప్రేమ కలిగి నడుచుకోవాలి, నీవు సహోదరునికి ఆటంకం కలగ చేయకుండా ఉండాలి అనే ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి తెలియజేస్తూ నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరి యేసు ప్రభు ఎవరికో చనిపోయిన వారిని భోజనము చేత, నీ యొక్క క్రియల చేత, నీ యొక్క ఆలోచనలు వాటి ద్వారా నీవు వారిని పాడు చేయకము. కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలుగు చేసేది ఏది కూడా నీవు చేయకూడదని చెప్తూ ఉన్నాడు. నీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి. నీకు ఉన్నదాన్ని నీకు మేలు ఉండే అన్నీ కూడా ఉన్నాయి, వాటిని దూషణ పాలు కాకుండా ఆ మేలైన వాటి ద్వారా దేవుణ్ణి గణపరిచేవారిగా, దేవుని పొందుకునేవారుగా ఉండాలని. అంతేకాదు, దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమై ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యం మన కుటుంబాల్లో, సంఘాల్లో, మన జీవితాల్లో ఉండాలి అని అంటే దేవుని రాజ్యం ఎలాంటిది? అది నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందం. పరిశుద్ధాత్మలో కలిగి ఆనందంతో మనం జీవించాల్సినట్టు, అంతేగాని భోజనము పానము కాదు. భోజనము చేత, పానము చేత, మన యొక్క క్రియల చేత, మన యొక్క పనుల చేత ఇతరులకు ఆటంకం కలగకుండా మరి ఉండాలని, ఆ విధంగా ఉండకూడదని, ఆటంకం కలుగు చేసేవారిగా ఉండకూడదని వాక్యము తెలియజేది. కాబట్టి దేవుని రాజ్యం భోజనం పానం పరిశుద్ధాత్మ అందరి ఆనందమై ఉన్నది. ఈ విషయం ముందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. ఈ విషయంలో క్రీస్తుకు దాసుడుగా ఉంటే దేవునికి ఇష్టడుగాను, మరి దేవుని బిడ్డలుగాను వారు ఉన్నారని ఈ వాక్యము మనకు మరి అందరికీ, మనుషులందరి దృష్టికి యోగ్యుడిగా ఉంటాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయ వాటిని ఆసక్తితో అనుసరిద్దుము. కాబట్టి వేటిని అనుసరించాలి? వేటిని మనం అనుసరించి దేవుని బిడ్డగా మనం ఉండాలంటే ఇలాంటి వాటిని ఆసక్తితో మనము అనుసరించాలి. పరస్పర క్షేమాభివృద్ధి, సమాధానము, భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయకుడి. కొంతమంది వాటి కొరకు దేవుని పనిని పక్కన పెడతారు. కొన్ని పండుగలు, కొన్ని పరిస్థితులు, కొన్ని కార్యక్రమాలు అప్పుడు వాటి వలన అన్నిటి కూడా డిస్ట్రాయిడ్ చేసేస్తారు. కాబట్టి
వాటి ద్వారా దేవుని పనిని మనము పాడు చేయకూడదు. కొంతమందికి సంఘానికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నాం, టయానికి ఎందుకు లేవనంటే ఎన్నెన్నో వాటి ద్వారా ఇవి అని మరి మాటలు చెప్తూ దేవుని దీవెనలకు మనము దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి మరి భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయకూడదు. సమస్త పదార్థములు పవిత్రముల అనుమానంతో తినువానికి అది దోషం. మాంసం తినుట గాని ద్రాక్షారసము తాగుట గాని సహోదరునికి అడ్డం కలుగు చేయనది మరి ఏది గాని మానివేయటం మంచిది. నీ సహోదరునికి అడ్డముగా వచ్చేదన్నిటి కూడా మానివేయట మంచిది. కాబట్టి వారికి మేలుకరంగానే మనం జీవించాలి. పరస్పర క్షేమాభివృద్ధి కొరకు పాటుపడుతూ సమాధానం కొరకు జీవించినప్పుడు మనము కడపటివారు మొదటివారు అవుతారు. ఆ విధంగా ఉండకుండా ఉంటే మొదటివారు కడపటివారు అయిపోతారు. కాబట్టి కడపటి వారుగా దేవుని ఆశీర్వాదాలకైతే దీవులకైతే దేనికైనా వాడు కడపటి వారిగా ఉంటారు, మొదటి వారిగా ఉండరు. అయితే దేవునికి మరి మేలుకరమైనది దేవుని పనులు అన్నిటిలో కూడా దేవునికి ఇష్టలుగా చేసినప్పుడు దేవుడు అలాంటి వారిని గొప్పగా దీవించి వారిని మధ్యవారిగా వారు అన్ని విషయాల్లో మధ్యవారిగా ఉండి దేవుని యొక్క ప్రేమకు కృపకు వారు పాత్రులుగా ఉంటారు. కాబట్టి అలాంటి కృపలో మనం ముందుకు సాగాలి. అంతేకాకుండా మరి నీకున్న విశ్వాసము దేవుని ఎదుట మటుకే నువ్వు ఉంచుకొనము. తాను సమ్మతించిన విషయంలో తమకు తామే తీర్పు తీర్చుకున్నవాడు ధన్యుడు. అనుమానించేవాడు తినే ఎడల విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపమగును. కాబట్టి విశ్వాసం లేకుండా మనం ఏ పని చేసినా అది మేలుకరంగా ఉండదు. విశ్వాసంతో మనం అన్ని చేసి విశ్వాసంతో మనం చేసినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, దేవుని పనిలో ఉన్నా, దేవుని కార్యక్రమం ఏది చేసినా విశ్వాసంతో మనం చేసి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యము. కాబట్టి విశ్వాసంతో మనము దేవుడు ఉన్నాడని, దేవుని మహింపరిచేవారిని దేవుడు దీవిస్తాడని మనం జీవించినప్పుడు మరి కడపటి వారు మొదటి వారుగా ఉంటారు. ఆ మొదటి వారుగా ఉండి దేవుని యొక్క కృపకు మనం పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ అలాంటి అభిషేకము కృప మనం మెండుగా పొందినట్లుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించి దేవుని యొక్క సహాయంతో మనం ఈ లోకములో దేవుని యొక్క బిడ్డలుగా మనం అనేక మందిని రక్షించుకునే వారుగా దేవుని రాజ్యానికి మరి రెండో రాకడగా అనేక సిద్ధపరిచే బిడ్డగా మనం ఉందాం. అలాంటి అభిషేకము మనం మన కుటుంబాలు పొందినట్లుగా ప్రార్థన చేసి మన కుటుంబాలు అన్నీ కూడా మొదటిగా ఉన్నట్లుగా ఆ దేవుని ప్రేమకు కృపకు పాత్రలుగా ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకునే వారిగా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, మరి కడపటి వారు మొదటివారు కడపటి వారు కాబట్టి ప్రభా మరి కడపటి వారుగా ఉన్నప్పటికీ కూడా మొదటి వారుగా ఉండాలని మీ యొక్క దయా సంకల్పమైనది. ఆ రీతిగా ఉన్నట్లుగా మీ పరిశుద్ధాత్మ అభిషేకం కృప దయచేయమని దీవించమని మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మీ యొక్క కాపుదల భద్రత మెండుగా దయచేయండి. ప్రతి వారి పనులను మీరు ఆస్వాదించండి. కావలసిన ఆరోగ్యాలతో నింపండి. చదువుల్లోనూ నాయన మరి ఉద్యోగాల్లోనూ మరి అన్ని మరి ప్రయత్నాల్లోనూ మీ యొక్క మరి కృపా దీవెన మీ నడిపింపును దయచేయమని ప్రతి వారు కూడా మీ ద్వారా మరి ఆశీర్వాదం పొందినట్లుగా ప్రార్థించుకొని దీవెనలు పొందుకొని మరి నీ యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉన్నట్లుగా సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ మరి కడపటి వారైనా ఎలాంటి వారైనా మొదటి వారుగా ఉన్నట్లుగా ప్రతి వారిని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రతి ఒక్క దురాత్మ శక్తులను యేసునామమున దూరపరచమని ఆటంకాలను తీసివేయమని సమాధానం నెమ్మది కుటుంబాల సంఘాల్లో మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము మనకు మన కుటుంబాలకు మరి దేవుని పనిలో దేవునికి ఇష్టమైన పనులుగా చేస్తున్నటువంటి చేయాలని తీర్మానం చేసుకున్న ప్రతి వారికి సదాకాలం తోడయండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క కార్యక్రమాలను మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్స్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.